ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం జూన్ 17వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు. ఏ రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు? దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఎటువంటి కష్టాలు మీరు అనుభవించబోతున్నారు? అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క జూన్ 17వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు రహస్య స్వభావాలు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన చర్యలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు జీవితంలో ఎప్పుడూ కూడా సక్సెస్ కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. జూన్ 17వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం, చాలా కాలం క్రితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు మానసిక క్షోభకి గురైనటువంటి ఒక వ్యక్తి మీకు ఈ రోజు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ వ్యక్తి వల్ల మీరు మానసికంగా ఇంతగానో కృంగిపోయారు. కొన్ని అనుకోని సంఘటనలు మీ యొక్క జీవితంలో చూచారు. చాలా రకాల సమస్యలను ఆ వ్యక్తి మూలంగా మీరు ఎదుర్కొన్నారు. అటువంటి వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మానసికంగా మళ్ళీ మీరు స్ట్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోండి. అయితే అటువంటి వ్యక్తి మీకు ఎదురవుతాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ వ్యక్తి పైన ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశాన్ని మాత్రం భగవంతుడు మీకు ఈరోజు ప్రసాదించబోతున్నాడు. ఇది మీ యొక్క జీవితంలో చాలా కాలం మీకున్నటువంటి కోరిక అని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తికి మీరు బుద్ధి చెబుతారు, గుణపాఠం చెబుతారు. మళ్ళీ మీ జోలికి రావాలంటే కూడా వారు భయపడే రీతిలో వారికి ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు ఈరోజు కన్యా రాశి జాతకులు కుటుంబ సభ్యులతో కలిసి వారికి గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడానికి మీకు సమయం దొరకడం లేదు. ఈరోజు వారితో నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. అలాగే కొన్ని పాత జ్ఞాపకాలను వారితో కలిసి నెమరు వేసుకుంటారు. ఆహ్లాదకరంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా. అలాగే కన్యా రాశి వారు బంధువులతో కలిసి కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రయాణమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓన్గా డ్రైవ్ చేసే వ్యక్తులు నిద్రల మీద అలసటితో డ్రైవింగ్ అసలు చేయకూడదు. అలాగే ప్రభుత్వ వాహనాల్లో, ముఖ్యంగా రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారు మీ యొక్క విలువైన వస్తువుల పట్ల, అలాగే డబ్బుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు ఈరోజు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే కూడా ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు శివారాధన చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించండి. ఆ శ్రీరామచంద్రము ప్రభు వారిని, సీతమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది.
చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.